డార్క్ కామెడీ పేరుతో ఏది పడితే అది మాట్లాడి ఒక ఫాదర్ కి ఒక చిన్న పిల్లకి ఉన్న రిలేషన్షిప్ ని కూడా చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నట్టు, చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తున్నట్టు, స్పాంటేనియస్ గా కామెడీ క్రియేట్ చేస్తున్నట్టు బూతులు మాట్లాడుతున్నారు. సింపుల్ గా బూతులు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా మనం అలౌ చేసిందే. ఎఫ్ వర్డ్ లేకుండా ఈ మధ్య సిరీస్ కూడా రావట్లేదు. ఈ మధ్య ఏదైనా సీరియల్స్ లో చూసినా, మూవీస్ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ లో చూసినా ఎఫ్ వర్డ్ ఉండాలి. అమ్మాయిలు కూడా ఎఫ్ వర్డ్ అనాలి, అబ్బాయిలు కూడా ఎఫ్ వర్డ్ అనాలి. అలాంటివి స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి కుళ్ళు కామెడీ తప్ప, ఇలాంటి తప్పుడు మాటలు తప్ప ఇంకేం బయటకు వస్తాయి? అందుకని తల్లి తండ్రి, పిల్ల పాప, అమ్మ చెల్లి ఇలాంటివి ఏమీ చూడరు. డార్క్ కామెడీ పేరుతో ఏదైనా కామెడీ చేయొచ్చు. కామెడీ పేరుతో స్టాండప్ కామెడీలు కూడా అసహ్యంగా, దరిద్రంగా ఉంటున్నాయి అనమాట. ఈ మధ్య అయితే మరీ విపరీతంగా అమ్మాయిల బట్టలు ఎలా వేసుకోవాలి, దానికి స్టాండప్ కామెడీ, అబ్బాయిలు జిప్ ఎలా పెట్టుకోవాలి, దానికి స్టాండప్ కామెడీ. ఎంత వర్స్ట్ గా తయారయ్యారంటే దానికి కామెడీ అనే పేరు పెట్టి వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఐదింటిగా పనిష్ చేయాలి, సో దట్ ఇది అందరికీ తెలియాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దాని కింద కామెంట్ పెడుతున్నా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉండాలి. వాళ్ళందరి అడ్రస్ మెయిల్ ఐడి పట్టుకుని వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉండాలి. దీంతో తప్పేముంది, ఇది ఇట్స్ ఓకే, ఇది లేటెస్ట్ ట్రెండ్ అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి.